ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మూవీ అప్కమింగ్ మూవీ ఏంటంటే స్పిరిట్ అన్నమాట. సో ఈ స్పిరిట్ మూవీ గురించి కొన్ని అప్డేట్స్ అయితే నేను ఇప్పుడు ఇస్తున్నాను. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో బేసిక్గా ఏంటంటే ఈ స్పిరిట్ మూవీ అనేది 2025లో మేలో షూట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ క్యారెక్టర్తో ఏంటంటే వస్తాడనమాట. పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అనమాట, ఒక కాప్ అనమాట ఇందులోని స్పిరిట్లోని. అండ్ ఈ సినిమా మొత్తం అంతా ఏంటంటే మొత్తం ఒక టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట. టామ్ అండ్ జెర్రీ ఎలా అయితే ఉంటుందో చేజింగ్ సీన్స్ అవి ఉంటాయి కదా, సో అట్లాంటి ఎంటర్టైన్మెంట్, అట్లాంటి చేజ్ సీన్లు ఈ స్పిరిట్ మూవీలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో వచ్చేసరికి మన డైరెక్షన్ వచ్చేసరికి ఎవరంటే సందీప్ రెడ్డి వంగ. అండ్ సందీప్ రెడ్డి వంగ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు హిద వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. అండ్ యానిమల్ కానీ తర్వాత తీసిన అర్జున్ రెడ్డి మీ అందరికీ తెలుస్తుంది. చేసిన తక్కువ సినిమా అయినా సరే ఇండియా వైడ్గా మొత్తం ఎంత పాపులారిటీ అయితే వచ్చింది సందీప్ రెడ్డి వంగ. అండ్ సందీప్ రెడ్డి వంగ ఎవరు కాదు, మన తెలుగు డైరెక్టర్ అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 2026లోని క్రిస్మస్న రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో క్రిస్మస్ రోజున రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు ఈ ప్రభాస్ మూవీ. అండ్ ఈ ప్రభాస్ మూవీ ఏంటంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, తర్వాత సలార్ 2 ఉంది, ఫాజీ ఉంది, ఇలాగ చాలా లైనప్స్ అయితే ఉన్నాయి. సో కల్కి 2 కూడా ఉంది. సో కల్కి 2 కూడా సెట్స్లోకి వెళ్తుంది ఖచ్చితంగా. సో బేసిక్గా ఏంటంటే ఈ స్పిరిట్ మూవీ మీద అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ప్రభాస్కి సరిపడే కట్అవుట్ ఈ స్పిరిట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సాహో మూవీలో కూడా ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్గానే చేశారు కానీ పోలీసు ముసుగులో దొంగ అనమాట. బట్ అది కంప్లీట్లీ కాప్ క్యారెక్టర్ కిందకి రాదనమాట. సో ఇది అయితే కంప్లీట్లీ పోలీస్ క్యారెక్టర్, పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే స్పిరిట్ మే 2025 మేలో అయితే షూట్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేవీ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.